సుబ్బ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో లాస్ట్ ఎపిసోడ్ వరకు చాలా బాగా ఎంత షూరిటీ ఉండాలి, ఎట్లాంటి షూరిటీ తీసుకోవాలి అని నేర్చుకున్నాము. ఈ ఎపిసోడ్‌లో ఒకవేళ నేను చిట్టి కట్టాలనుకున్నప్పుడు నేను ఎటువంటి షూరిటీ ఇవ్వాలి అని ఇంతమంది షూరిటీ ఇస్తే మంచిదా అని ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిట్టి యాక్ట్ ఏదైతే ఉందో 1982 హ్మ్. ఈ చిట్టి యాక్ట్ నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలను చూపిస్తుంది. హ్మ్. 1982 చిట్టి యాక్ట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సబ్‌స్క్రైబర్‌కి నిర్దిష్టంగా ఒక నంబరింగ్ అంటూ ఉంటుంది. హ్మ్. లేదంటే ప్రతి ఒక్క సబ్‌స్క్రైబర్‌కి నిర్దిష్టమైనటువంటి ఒక బాండ్ అనేది ఉంటుంది. ఎవరైతే సబ్‌స్క్రైబర్స్ అంటే ఎంతమంది అయితే చిట్టి మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ గ్రూప్‌గా చేసి ఒక పేరు పెట్టడం గానివ్వండి, లేదంటే ఆ గ్రూప్‌కి ఒక నంబర్ ఇవ్వడం గానివ్వండి, హ్మ్. లేదంటే ఆ గ్రూప్‌కి ఒక లీడర్‌ని పెట్టడం, నియమించడం గాని లాంటివి హ్మ్. జరుగుతుంటాయి అన్నట్టు. సో, ఒక సబ్‌స్క్రైబర్‌గా మనం జాయిన్ అయినప్పుడు, మనం ఎటువంటి ప్రూఫ్స్ ఇవ్వాలనే దాని గురించి మీరు అడిగారు. రైట్. అయితే ఒక చిట్టి సంస్థలో మనం చిట్టి మెంబర్‌గా జాయిన్ అయినప్పుడు, ఎప్పుడు మనం ప్రూఫ్స్ ఇవ్వాలి, ఎప్పుడు మనం ప్రూఫ్స్ తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. రైట్. ఇప్పుడు మనం ఒక చిట్టి ఒక ప్రైవేట్ రంగ సంస్థ గానివ్వండి, లేదంటే నార్మల్‌గా అంటే ఒక ఊర్లో నార్మల్‌గా 10 మంది, 20 మంది కూడుకొని ఉన్నప్పుడు, హ్మ్. మనం చిట్టి మెంబర్‌గా యాడ్ అయిన అంటే జాయిన్ అయినప్పుడు మనకి ఎటువంటి ఇది ఊర్లలో అనుకోండి, హ్మ్. నార్మల్‌గా ఒక 10, 20 మంది అమ్మలక్కలేసుకునే చిట్‌లో ఎటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరగదు. సో, అలాంటప్పుడు మనం చిట్టి తీసుకున్నప్పుడు మాత్రం ఎవరైతే చిట్టి నిర్వహిస్తున్నటువంటి స్త్రీ, వ్యక్తి. పురుషుడు హ్మ్. ఎవరైతే వ్యక్తి ఉన్నారో హ్మ్. వాళ్ళకి మనం చెక్ ప్రామిసరీని వాళ్ళు తీసుకుంటుంటారన్నట్టు. హ్మ్. సో, ఖచ్చితంగా మనం ఇచ్చేటప్పుడు మన చిట్టి ఆ నెలలో మనం చిట్టి పొందాం. మన చిట్టి అంటే వాల్యూ వచ్చేసి ఒక 10,000 ఉందనుకోండి. 20 నెలలు కట్టాలి. మనకి నాలుగో నెలలోనే మనకి చిట్టి కావాలి. వచ్చిందనుకోండి. యాహ్! కావాలి ఫర్ సపోజ్ తీసుకుందాం. కావాలి. హ్మ్. అప్పుడు మనం 4 నెలల అమౌంట్‌ని కట్ చేసి హ్మ్. ఇప్పుడు 2,00,000 అవును. చిట్టి అనుకోండి. హ్మ్. 2,00,000 చిట్టీలో నేనింక కట్టాల్సింది 16 నెలలే. సో, 2,00,000 చిట్టి నాకొచ్చినప్పుడు నేను ఈ 4 నెలల అమౌంట్‌ని లెస్ చేసి తర్వాత అమౌంట్ మాత్రమే ఏదైతే బ్యాంక్ సంబంధించిన చెక్ మీద గానివ్వండి, ప్రామిసరీ నోట్ మీద గాని రాసి డేటేసి ఇవ్వాలి. ఓకే. ఒకవేళ బ్యాంక్ చెక్‌కి సంబంధించి డేట్ అయిపోయిందనుకోండి, మళ్ళీ హ్మ్. ఒక చెక్‌ని నేను ప్రొవైడ్ చేయాలి. సో, ఓకే. అలా ఉండడం వల్ల ఏంటంటే, ఎవరైతే చిట్టి ఇస్తున్నటువంటి వ్యక్తి అట్లా ఒకవేళ ఆర్థిక నేరం చేయాలనే ఒక హ్మ్. ఇంటెన్షన్ ఉంటే హ్మ్. మనం దాని నుంచి తప్పించుకోవచ్చు. ఓహ్! అదే విధంగా మిగతా మెంబర్స్ కూడా హ్మ్. ఖచ్చితంగా మన చిట్టి ఇచ్చేటప్పుడు హ్మ్. మిగతా అందరు మెంబర్స్ కూడా ఏం చేస్తారంటే కూర్చొని నిర్ణయిస్తారు. ఎవరికైతే ఇవ్వాలో ఆ నిర్ణీతమైనటువంటి వ్యక్తికి చిట్టి ఇచ్చేటప్పుడు వీళ్ళందరి సమక్షంలో మనం ఒక వీడియో ప్రూఫ్ గాని ఏది మనం బయట అమ్మలక్కల దగ్గర చేసుకునేదైతే, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చేసుకునేటైతే ఒక వీడియో ప్రూఫ్‌ని తీసుకోవడం మంచిది. రైట్. సో, ఏ దానికైనా రాతపూర్వకంగా మనకి ప్రూఫ్ అనేది ముఖ్యం. అవును. దేనికైనా సరే. దేనికైనా. సో, సవివరంగా తెలియజేశారు సుబ్బు గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. సో, గైస్ మీకు గూడా ఇలాంటి వాటిలో అవగాహన కావాలి, ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే గనక కింద కామెంట్ మాకు తప్పకుండా తెలియచేయండి. మేము అడిగే ప్రయత్నం చేస్తాం. నమస్తే.